హాయ్ అందరికీ. మరి వేసవికాలం వచ్చేసిందంటే మనకి ఏసీలు రిపేర్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా. ముందు రిపేర్ వచ్చిందో లేదో తెలియకుండానే మెకానికల్ని తీసుకొచ్చేసి బాగు చేయించి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఒక్కసారి ఇలాగ డోర్ ఓపెన్ చేసి చూడండి. దీనికైతే ఇదిగోండి, ఇందులో ఉండే మనకి కూలింగ్ అనేది వస్తుంది. మరి వీటికి ఇంత డస్ట్ పట్టేస్తే కూలింగ్ అనేది ఆగిపోతుంది, అసలు రాదు, మనకి గాలి రాదు, అలాగే కూలింగ్ రాదు. కాబట్టి ఒక్కసారి తీసి చూసారంటే ఇలా డోర్ ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది. మరి ఇట్లా చూసారా ఎంత డస్ట్ పట్టేసిందో. ఒకసారి దీన్ని క్లీన్ చేసేటప్పుడు చూడండి, ఇలా క్లీనింగ్ కనుక చేసుకుని మళ్ళీ డోర్ పెట్టేశారంటే ఇది మనకి కూలింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మనకి రిపేరు అనుకున్నది కూడా మళ్ళీ సెట్ అయిపోతుంది. చూడండి డస్ట్ అనేది ఎంత పట్టేసింది చూసారు కదా. ఇలాగ వాటర్ వేసుకుని నీట్గా కడిగేసుకోవాలి. ఇదిగోండి, మరి ఇంత డస్ట్ ఉంటే మనకు కూలింగ్ ఎలా వస్తుంది చెప్పండి. అందుకనే వేసవికాలం వచ్చినప్పుడు కూలింగ్ ఎప్పుడైతే ఆగిపోతుందో ఒకసారి డోర్ తీసి ఇవి క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నప్పుడు మళ్ళీ మనకి ఫుల్ కూలింగ్ వస్తుంది. ఈ డస్ట్ ఉన్నప్పుడు కూలింగ్ అనేది అసలు రాదు. భయపడిపోయి మెకానిక్ దగ్గరికి వెళ్ళిపోయి ఏసీలు బాగు చేయించడం, వాళ్ళేదో క్లీన్ చేసేస్తారు. క్లీన్ చేసేస్తే మనము డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాం కదా, డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇలా క్లీన్ చేసుకున్నారంటే ఏసీ మళ్ళీ చక్కగా కూలింగ్ అవుతుందండి. మళ్ళీ అసలు ఏసీ పోయింది అనుకున్నది కూడా చక్కగా చాలా కూలింగ్ వస్తుంది మళ్ళీని. ఇదిగోండి, మళ్ళీ ఇది పైన అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి ఒక క్లాత్ పెట్టుకుని. మరి మీరు కూడా చక్కగా ఇలాగ ఇంట్లో ఎప్పుడైనా సరే ఏసీ కూలింగ్ ఆగిపోయినప్పుడు ముందు వెళ్ళిపోయి ఏసీ బాగు చేయాలని ఆలోచన పక్కన పెట్టేసి ఇదిగోండి ఒకసారి ఇలా క్లీన్ చేశారంటే మీకు ఎంత కూలింగ్ వస్తుందో మీరే చూస్తారు. అసలు ఫుల్ కూలింగ్ వచ్చేస్తుంది. ఇదిగోండి మళ్ళీ ఇలాగ క్లీన్ చేసుకున్న తర్వాత మనమే పెట్టేసుకోవచ్చు ఈ విధంగా అయితే. మరి ఈ విధంగా క్లీన్ చేసి మళ్ళీ ఎలాగుండేది అలాగైతే పెట్టేసామంటే ఏసీకి కూలింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మరి డబ్బులు వేస్ట్ ఎందుకు, మనమే క్లీనింగ్ చేసేసుకోవచ్చు ఇలాగ ఇంట్లోనైతే. మరి ఏసీ క్లీనింగ్ చూసారు కదా. ఇదిగోండి ఇక్కడ కూడా కొంచెం డస్ట్ ఉంటుంది. మనం పొద్దున్నే బ్రష్ చేస్తూ ఉంటాం కదా, ఆ బ్రష్ తోటి క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది కూడా క్లీన్ చేసేసుకుని మళ్ళీ ఇదిగోండి ఇలా డోర్ పెట్టేసామంటే చక్కగా కూలింగ్ అనేది వస్తుంది. ఏసీ రిపేర్ అనేది ఉండదు. మరి వీడియో నచ్చిందా? ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి.